హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జైగర్ కోట గురించి తెలుసుకుందాం. అసలు ఈ కోట ఎక్కడుంది, దీని హిస్టరీ ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ కోటలో ఉండే లక్షల కోట్ల విలువ చేసే నిధి ఏమైంది, అసలు ఇందిరాగాంధీకి ఈ కోటకి సంబంధం ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆరావళి పర్వతాల్లోని హిల్ ఆఫ్ ఈగల్స్ మీద నిర్మించారు. దీనిని అమీర్ పోర్ట్ రక్షణ కొరకు దానికంటే 400 మీటర్ల ఎత్తులో నిర్మించారు. – 1726వ సంవత్సరంలో రాజా జైసింగ్ పరిపాలనా కాలంలో అతను ఈ కోట యొక్క నిర్మాణం, వినియోగంలో గణనీయమైన మార్పులు చేశారు. అతని రక్షణ కారణంగా ఈ కోటకి జైగఢ్ అని పేరు వచ్చింది. ఇక్కడ వ్యూ పాయింట్ నుంచి జల్ మహల్ కూడా కనిపిస్తుంది. ఈ కోటని చాలాసార్లు స్వాధీనం చేసుకోవడానికి వచ్చారు, కానీ ఎవరు స్వాధీనం చేసుకోలేకపోయారు. అందువల్ల దీనికి విక్టరీ ఆఫ్ పోర్ట్ అని పిలుస్తారు. కోట గోడ ఉత్తర దక్షిణ దిశల్లో 3 కిలోమీటర్ల పొడవు, 1 కిలోమీటర్ వెడల్పు ఉంటుంది. ఈ కోటకి అమీర్ కోటకి భూగర్భ అనుసంధానం కూడా ఉందని చెప్పుకుంటారు. ఇందిరాగాంధీకి జైగర్ కోటకి సంబంధం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జైగర్ కోటలోని విలువైన సంపద రాజులు దాచారని అంటారు. ఈ నిధి గురించి 1976వ సంవత్సరంలో ఎమర్జెన్సీ టైంలో అప్పటి ప్రభుత్వం అయిన ఇందిరాగాంధీ ఇక్కడ సోదాలు చేయించారని, దీని విలువ 5,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేయించారు. అయితే ఈ కోట గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అవి 3 రోజుల పాటుగా కోటలోకి రాకపోకలు ఆపేసి కర్ఫ్యూ పెట్టి అక్కడ చెరువుల్లో తనిఖీలు చేయించారు. అప్పుడు బంగారు రాజముద్రిక, కొంత వెండి మాత్రమే దొరికిందని కొందరు అంటారు. ఇంకొంతమంది ఆ 3 రోజుల్లో జరిగిన అన్వేషణలో బయటకు తీసిన బంగారాన్ని మిలిటరీ ట్రక్కుల్లో ఢిల్లీకి తరలించి ఆ తర్వాత ఆ సంపదనంతా 2 ప్రత్యేక విమానాల్లో స్విట్జర్లాండ్కి పంపించారని చెబుతారు. కానీ వీటికి ఎలాంటి ఆధారాలు లేవు. పత్రికలను పూర్తిగా కట్టడి చేయడంతో దీని గురించి ఎలాంటి న్యూస్ బయటికి రాలేదు. ఇంతకీ ఈ కోటలో నిధి దొరికిందా లేదా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ కోటలోని లేక్. ఈ కోటలో స్పెషల్ అట్రాక్షన్గా ఒక పెద్ద ఫిరంగి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫిరంగి. దీనిని యుద్ధం కోసం ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు, ఎందుకంటే రాజపుత్రులకు మొఘల్స్కు అప్పుడు మంచి సంబంధాలు ఉండడం వలన. కానీ దీనిని ఒక్కసారి మాత్రమే టెస్ట్ చేయడం కోసం వాడారు. దీనిలో 100 కేజీల గన్ పౌడర్ని వాడారు. ఇది 35 కిలోమీటర్ల వరకు పేలింది. ఈ ఫిరంగి 360 డిగ్రీలలో తిప్పుకోవచ్చు చక్రాలు ఉండడం వలన. ఈ ఫిరంగి బరువు 50,000 కేజీలు ఉంటుంది. 20 అడుగుల పొడవు, 11 అంగుళాల వ్యాసం కలిగిన బ్యారెల్తో ఉంటుంది. ఈ కోటకు మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దారిలో నెమళ్ళు బాగా కనిపిస్తాయి. ఈ కోటకి ఎంట్రీ ఫీజు అడల్ట్స్కి 150, చిల్డ్రన్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఫారినర్స్కి అయితే 200 ఛార్జ్ చేస్తారు.